హాయ్ అండి. ఈరోజు వచ్చి మనం మిలియా గురించి తెలుసుకుందాము. ఈ మిలియా ఈ ఈ మిలియాని చూసి చాలామంది ఏంటంటే ఇదొక పింపులేమో, వాటేమో అని అనుకుంటూ ఉంటారు. ఈ మిలియా అంటే ఏంటంటే ఇదొక హార్మ్‌లెస్ సిస్ట్ అనమాట. ఎలా ఫార్మ్ అవుతుందంటే ఈ సిస్ట్ ఇది ఒక స్కిన్ ప్రోటీన్ అంటే కెరటిన్ అనేది అంటే మన స్కిన్ అండర్‌లయింగ్ స్కిన్ దగ్గర ఓవర్‌లాప్ అయితుందనమాట. దాని నుంచి ఏంటంటే ఒక మిల్క్ స్పాట్ లాగా ఆర్ వైట్ స్పాట్ లాగా కనిపిస్తూ ఉంటుంది. ఎస్పెషల్లీ అండర్ ఐస్ కింద కానియండి, చీక్స్ దగ్గర, నోస్ దగ్గర ఫామ్ అవుతూ ఉంటుందన్నమాట. ఇలా ఎందుకు ఫామ్ అవుతుంది అంటే సన్ ఎక్స్పోజింగ్ కానియండి, ఇంజూరియస్ కానియండి, ఎనీ అదర్ లోకల్ కాస్మెటిక్ ప్రోడక్ట్స్ అయినా కానియండి, దీనివల్ల ఏంటంటే ఈ మిలియా అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. సో అలా ఉన్నప్పుడు ఏంటంటే మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే నేను ఎప్పుడు చెప్పేది అది సన్ స్క్రీన్ అనమాట. సన్ స్క్రీన్ అనేది కంపల్సరీ పెట్టుకోవాలి. సెకండ్ వచ్చేసరికి మీరు ఒకవేళ ఇలా ఈ కండిషన్ ఉన్నట్టయితే మీరు డాక్టర్ని కన్సల్ట్ అయితే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ వీటిని ఎక్స్ఫోలియేట్ చేస్తారనమాట. అంటే ఎక్స్ట్రాక్ట్ చేసేస్తారు లేజర్ ద్వారా. ఇంకొకటి ఏంటి అంటే లేదా మైల్డ్గా ఉన్నట్టయితే ఏహెచ్ఏ సీరమ్స్ ఉంటాయన్నమాట. అంటే గ్లైకోలిక్ సీరమ్స్ కానివ్వండి, లాక్టిక్ యాసిడ్ సీరమ్స్ కానివ్వండి, లేదంటే రెటినాల్ సీరమ్స్ అయినా సరే తీసుకున్నట్టయితే అవి స్కిన్ని ఎక్స్ఫోలియేట్ చేయడం వల్ల అవి కూడా కంట్రోల్ అవుతాయి. లేదు పెద్దగా ఉన్నట్టయితే ఖచ్చితంగా ఎక్స్ట్రాక్షన్ చేయాలి. డాక్టర్ని కన్సల్ట్ అయితే వాళ్ళు ట్రీట్ చేస్తారండి. అంతేకాని మీరు సొంతంగా ఇట్లా ఒత్తుకోవడము, ప్రెస్ చేసి ఎక్స్ట్రాక్ట్ చేయడము లాంటివి చేయకూడదని. ఎందుకంటే మీరు అలా చేయడం వల్ల స్కిన్ అనేది ఇరిటేట్ అయ్యి స్క్రాచ్ పడ్డము, తర్వాత డార్క్నెస్ ఫామ్ అవ్వడము, అది మళ్ళీ క్యూర్ చేయడానికి చాలా టైం పడుతుంది. సో అలాగా మీరు ప్రెస్ చేయడం అట్లాంటివి చేయొద్దండి.